నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. ఆరిలోవా రోడ్ అండి. ఆరిలోవా అంటే చిన్న గదిలి, పెద్ద గదిలి, ఆరిలోవా అందరికీ అంటే వైజాగ్ వాస్తవులకి సుపరిచితమే. మీకు ఇంకా పక్కా చెప్పాలంటే విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తున్నప్పుడు హనుమంతవాక జంక్షన్ వస్తుంది. హనుమంతవాక జంక్షన్ నుంచి మన సింహాచలం వెళ్తుంటే ఆ రోడ్లో నుంచి లెఫ్ట్లో ఉంటుంది అన్నమాట. ఈ ఆరిలోవా అనేది ఒకప్పుడు నగర శివారు ప్రాంతం, కానీ ఇప్పుడు దీనికి చేర్చి హెల్త్ సిటీ మొత్తం విశాఖపట్నంలో ఉన్న మేజర్ హాస్పిటల్స్ అన్నీ ఈ ఆరిలోవా ప్రాంతానికి తరలాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మీరు చూస్తున్నది ఆరిలోవా రోడ్డు అనమాట. చిన్న స్క్రాప్ రోడ్డు ఉండదండి. ఇక్కడ చాలా చిన్న రోడ్డు ఉండేది. ఇప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీలో భాగంగా దీన్ని కూడా డబుల్ రోడ్డు చేశారు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మీకు స్కూల్ చూపిస్తున్నాను. స్కూల్ చూడండి, ఇది గవర్నమెంట్ స్కూల్ అన్నమాట. జెడ్పిహెచ్ స్కూలు తోటగరువు అంటారు ఈ ఏరియాని. తోటగరువు పెదగదిలి మండలం. అంటే పెదగదిలి ఆరిలోవా అంతా ఒకటే అనుకోండి. అంటే పేర్లు వేరే వేరేగా ఉన్న చిన్నగదిలి, పెదగదిలి, ఆరిలోవా, తోటగరువు ఇది ఉన్నప్పటికీ ఇదంతా మోస్ట్లీ నగర శివారు ఒకప్పుడు. అంటే శివారు అంటే ఏం లేదండి, గట్టిగా ఉంటే ఒక 2 కిలోమీటర్లు అంతే. అంతా చేర్చామంటే ఇప్పుడు నగర శివారు లేదు, మధ్య లేదు. ఎక్కడైనా సరే కలిసిపోయింది కదండి. జనారణ్యం ఇప్పుడు అరణ్యం పోయి జనారణ్యం వచ్చింది. ఇప్పుడు కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. కాబట్టి ఇది చివర మొదల అనేది లేదు. ఒక విషయానికి వద్దాం. ఒకప్పటి పబ్లిక్ స్కూల్స్ అంటే మనం చదువుకున్నప్పుడు బాయ్స్ స్కూల్ అని, గర్ల్స్ హై స్కూల్ అని, గవర్నమెంట్ స్కూళ్ళు, ఎలిమెంటరీ స్కూళ్ళు అంటే ఆ పదాలు వింటుంటేనే ఒక రకమైన ఆనందం కలుగుతూ ఉంటుంది. కాకపోతే ఒక 20 సంవత్సరాల క్రితం ఉన్న వైభవం ఇప్పటికీ చాలా తేడా వచ్చిందండి. అంటే మరి పాలకుల్లో మానసుల్లో మారాయో లేకపోతే పద్ధతులు మారాయో తెలియదు, కానీ చాలా అంటే స్కూల్స్ బిల్డింగ్స్ అన్నీ రీమోడలింగ్ చేశారు. అంటే గ్రౌండ్స్ అన్నీ ఇప్పుడు యాక్చువల్గా మంచి సిటీ మధ్యలో ఉన్న స్కూల్స్లో చుట్టుపక్కల ఈ ఆక్యుపేషన్ ఎక్కువైపోతుంది. ల్యాండ్ ఆక్యుపేషన్ జరగడంతో ఇప్పటికైనా మేల్కొని చుట్టూరు ప్రహరీలు కట్టారు, మంచి మొక్కలు నాడుతున్నారు. ఇదిగోండి ఇలా గ్రౌండ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడైతే ఒకటండి, మనకి ఎంత సంపద ఉన్నా ఏమున్నా బాల్యం మాత్రం ఎప్పటికీ మరువలేదండి. ఆ బాల్య స్మృతులు అలా కంటిన్యూగా ఉండాలంటే కనుక ఆ స్కూల్ ఏజ్ అనేది అది గోల్డెన్ ఏజ్ అనమాట. మరి ఎప్పటికీ అసలు మరువలేండి. అది ఒకసారి ప్రతి ఒక్కరికి స్వానుభవం అది. అటువంటి స్కూల్ ఏజ్లో మనం ఆ స్మృతులు లైఫ్ లాంగ్ నిలబడాలంటే ఎంత అద్భుతంగా తీర్చిదిద్దాలండి. ఇప్పుడు ఏ కార్పొరేట్ స్కూల్ చూసుకున్నా ఏదో కాంక్రీట్ జంగిల్లాగా ఒక అపార్ట్మెంట్లో పెట్టేస్తున్నారు. అది ఎంత పెద్ద ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయినా సరే మేనేజ్మెంట్లో ప్రభుత్వాలు కూడా అలాగే లైసెన్స్లు ఇస్తున్నాయండి. ఒక ఇండస్ట్రీ పెట్టడానికి ఎన్నెన్నో ప్రికాషన్స్, ఎన్నెన్నో స్టాండింగ్ ఆర్డర్స్ అన్నీ పాటిస్తూ ఉంటాయి. కానీ భవిష్యత్ తరాలను తయారు చేసే ఒక కర్మాగారం స్కూల్ అంటే, అటువంటి పిల్లల్ని తయారు చేసే స్కూల్స్కి ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలనేది తెలియదండి. స్కూల్ అంటే కేవలం ఒక పాఠశాల, తరగతి గది ఒకటేనా? అంతకు మించి ప్లే గ్రౌండ్స్ ఉండాలి, ముఖ్యంగా ల్యాబ్స్ ఉండాలి, ల్యాబొరేటరీస్ ఉండాలి. నిజంగా ఎంతమంది తెలియదండి. అది ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీలకి ఇది సామూహికంగా అడుగుతున్న ప్రశ్న, ఎన్ని కాలేజీ ల్యాబొరేటరీలు మెయింటైన్ చేస్తున్నాయి? ఒకప్పుడు మేము చదువుకున్న ఆ ఎలిమెంటరీ స్కూల్లో, బాయ్స్ హై స్కూల్లోనే చిన్న ల్యాబొరేటరీ ఉండేది. దాంతో పీరియడ్ వైజ్గా, అవర్స్ వైజ్గా మాకు ప్రాక్టికల్స్ అన్నీ చేయించేవారు. అసలు ఇటువంటి గ్రౌండ్ ఎక్కడ నాకు అవుతుంది ఈ రోజుల్లో అయితే, అది పేరు అవుతుంది చెప్పను, కానీ ఏ ప్రైవేట్ స్కూల్ చైతన్య నారాయణ భాష్యం ఒకటేంటండి, ఏ ప్రైవేట్ మేనేజ్మెంట్ చూసుకున్నా ఇటువంటి గ్రౌండ్ అయితే మెయింటైన్ చేస్తున్న దాఖలాలు అయితే నాకు అయితే కనపడడం లేదు. కానీ ఇక్కడ చూసారా ఇంత గ్రౌండ్ ఉండటం వల్ల చెప్తున్నాను కదండి. క్లాస్ అంటే, స్కూల్ అంటే కేవలం ఒక రూమ్ కాదు, ఒక ప్లే గ్రౌండ్ కూడా ఉండాలి, ల్యాబొరేటరీస్ ఉండాలి, గ్రంథాలయాలు ఉండాలి. లైబ్రరీ నేను మెయింటైన్ చేస్తానండి, మీ పిల్లల్ని అడగండి. అంటే మానసికంగా మనిషి ఎదగాలంటే, ముందు చదువు రావాలంటే శారీరకంగా, మానసికంగా కాస్త డెవలప్మెంట్ అంతా ఉండాలి. అదేది లేకుండా ఓన్లీ పుస్తక పఠనం చేస్తే సరిపోదు కదా, దానికి తగ్గట్టుగా బాడీ ఎక్సర్సైజ్ ఉండాలి. కేవలం క్లాస్ పుస్తకాలే కాకుండా సామాజిక విషయాలు కూడా తెలుసుకోవడానికి లైబ్రరీ ఉండాలి.
అన్ని రకాలుగా ఇటువంటి అవుట్కట్స్లో కానీ ఎక్కడైనా సరే ఇప్పుడు ఒక ఇండస్ట్రీ పెడుతున్నామంటే అనుకుంటున్నాను కదా, ఇన్ని రోడ్లు ఉండవు. ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తున్నారండి, దానికి ఎమ్యూనిటీస్ అన్నీ ఉంటేనే కదా లైసెన్స్ ఇస్తున్నారు. కేవలం ఇల్లు కట్టుకోవడానికి ఆ ప్లేస్ కాకుండా వాళ్ళు ఏంటంటే రోడ్లు ఉండాలంటున్నారు, డ్రైనేజీలు ఉండాలంటున్నారు, లైటింగ్ ఉండాలంటున్నారు. ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టినప్పుడు, స్కూల్స్ పెట్టినప్పుడు ప్లే గ్రౌండ్ ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు? ఉండి అటువంటి వాటికి లైసెన్స్ ఇవ్వచ్చు కదా. చూడండి, ప్లేస్ అంటూ ఉన్నది కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ యోగా చేసుకుంటున్నారు, ఇక్కడ బాస్కెట్బాల్ ఆడుతున్నారు, వాలీబాల్ ఆడుతున్నారు, వాకింగ్ చేసుకుంటున్నారు. ఏదో రకంగా ఇప్పుడు పిల్లలకే కాదు, అన్ని రకాలుగా అందరికీ ఉపయోగపడతాయి కదా. అదండి నా యొక్క ఆవేదన, ఈ రకంగా మీకు వెలిబుచ్చాను. అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ మీతో పంచుకోవాలన్న ఒక చిన్న ఆశ. గ్రౌండ్ అంటూ ఉంటే చూసారా, ఏజ్తో తారతమ్యం లేకుండా అక్కడ 75 సంవత్సరాల నుంచి 50 నుంచి 70 సంవత్సరాల ఒక గ్రూప్. వీళ్ళు చూడండి 4 ఇయర్ నుంచి ఇప్పుడు 10th ఇయర్ వరకు వీళ్ళంతా ఒక గ్రూప్. ఏదో రకంగా ఒక గ్రౌండ్ అంటూ ఏర్పాటు చేస్తే, అంటే ఎమ్యూనిటీస్ ఏర్పాటు చేస్తే ఏదో రకంగా వాడుకోవచ్చు. కానీ ఉన్నంతలో ఒకటి మాత్రం చెప్పుకోవచ్చాను. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వారు అంటే ముఖ్యంగా స్మార్ట్ సిటీస్లో ఏర్పాటు చేశారు. ఏంటంటే ఎక్కడికక్కడ ఓపెన్ జిమ్స్ అన్నమాట. అంటే ఎక్సర్సైజ్ చేసుకోవడానికి చిన్న సైజ్ పార్కుల్లో కానీ, ఒక చోటని కాదులేండి, అన్ని చోట్ల మ్యాక్సిమం వైజాగ్లో హైవేస్ పక్కన కూడా ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేశారు. అదైతే ఒక శుభపరిణామాన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే జిమ్కి వెళ్ళాలంటే ప్రత్యేకించి కాస్త మంత్లీ ఫీజు అనే వగేరా అన్నీ ఉంటాయి. అవన్నీ కాకుండా డైరెక్ట్గా ప్రభుత్వం వారి సహకారంతో యువజన సంక్షేమ శాఖ అంటే క్రీడా శాఖతో మిళితమై ఒక ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అంటే ప్రజాపయోగ కార్యక్రమాన్ని నేను అంటాను. ఒకసారి చూడండి, అది మీకు అందరికీ తెలిసిందే. ఇదిగోండి, ఇదొకటి బోరోటి చూస్తున్నారు కదా. ఇవ్వండి ఓపెన్ జిమ్ అంటే ఇవి. ఇటువంటి చాలా ఉన్నాయన్నమాట వైజాగ్లో. సరేనా, ఇలా చెప్పుకుంటూ చాలా ఉంటాయి. ప్రస్తుతానికి వస్తే ఈ వీడియోని అంతటితో విరమిస్తున్నాను. సెలవు మరి. జై హింద్. హర హర మహాదేవ్, శంభో శంకర. ఓం నమ శివాయ, నమో నారాయణ నమః. అమౌంట్ మీరు జిఎస్టీ కూడా ఇది అయిపోతున్నారు. జిఎస్టీ